తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్రోక నిర్వహిస్తున్నారు. వాళ్ళ డిమాండ్కు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తున్నది. నారాయణపూర్ రిజర్వాయర్లో నీళ్లు నిండినప్పుడు గ్రామంలో అంతా కూడా నీటి కంపు వస్తుంది. కుటుంబాలు నివాసించడానికి అవకాశం లేని పరిస్థితి. అట్లాగే రాత్రిపూట పడుకుంటున్నప్పుడు నీరు తంపొచ్చి రకరకాల క్రిములు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. అక్కడ అనేక రకాలుగా జీవనానికి ఆటంకంగా ఉంది. చిన్నపిల్లలు అక్కడ జీవించడంగా ప్రమాదకరమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నది. ఈ విషయం పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కూడా నారాయణపూర్ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తుంటే అమలు జరగలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు అమలు జరగడం లేదు. దానికి కావాల్సినటువంటి నిధులు కూడా మంజూరై ఉన్నాయి. కానీ వీటిని పరిష్కరించకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించినటువంటి ఫలితంగానే ఈరోజు గ్రామ ప్రజలంతా కూడా వచ్చి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆ గ్రామాన్ని ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా నష్టపరిహారం చెల్లించేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వాయర్ ఏదైతే ముంపు గ్రామం కింద ప్రకటించమని చెప్పేసి దాదాపుగా 12-15 ఏళ్ల నుంచి కొట్లాడడం జరుగుతుంది. ఈ రోజున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలుపుకుంటూనే నారాయణపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే నారాయణపూర్ గ్రామస్తులు మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు రిజైన్ చేసి ఇలా క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే మీ మాటల్లోనే చెప్పారు, మీడియా ద్వారా చెప్పారు, ప్రసంగాలలో చెప్పారు, అయినా కూడా మీరు నెరవేర్చకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది. అది కరెక్ట్ కాదు. నారాయణపూర్ గ్రామ ప్రజలకి న్యాయం జరిగే వరకు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎప్పుడు కూడా వాళ్ళ పక్షాన, రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.